సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా రైతు సోదరులకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి విత్తన పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో కొన్ని కంపెనీలు ఆర్గనైజర్ల ద్వారా ఫోన్లు చేయించి ఇప్పటిదాకా వేసిన పంటని అంటే దాదాపు వేసి నెల పంట అయిన తర్వాత పెట్టుబడి పెట్టుకున్న తర్వాత దున్నడం కావచ్చు, మందులు వేసుకోవడం కావచ్చు, నీళ్లు పెట్టడం కావచ్చు, రకరకాలుగా పెట్టుబడులు పెట్టిన తర్వాత మీ పంటని తొలగించండి, విత్తన పత్తి పంటను తొలగించండి, లేకపోతే తొలగించకపోతే ఎకరానికి కేవలం 2 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని ఏదైతే రైతుల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఆ రైతులని ఆ విత్తన పత్తిని పంటను తొలగించాల్సిందిగా ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కంపెనీలకి ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా మీకు విత్తన పత్తి కావాల్సినంత ఎక్కువ మొత్తంలో మీకు మీ దగ్గర ఉంటే మీకు సేల్ జరగకపోతే, మీకు విత్తనాలు అవసరం లేకపోతే, పత్తి విత్తనాలు అవసరం లేకపోతే మీ యొక్క ఏదైతే ఫౌండేషన్ సీడ్ ఇచ్చినారో ఆ ఎకరాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉండే. 1000 ఎకరాలు ఇచ్చే బదులు 500 ఎకరాలు ఇస్తే సరిపోతాయి. లేదు మీకు విత్తనాలు సరిపడా మార్కెట్లో సప్లై చేసినంత సరిపడా విత్తనాలు ఉన్నట్లయితే మీరు క్రాప్ హాలిడే ప్రకటించాలా. పంట చేసి వాళ్ళ ఫౌండేషన్ సీడ్ ఇచ్చి వాళ్ళు దున్నుకొని కౌలుకు తీసుకున్నారు. కొంతమంది రైతులు కౌలుకు తీసుకుని 40,000 నుంచి 30,000 40,000 కౌలు నడుస్తూ ఉన్నది. రైతులు కౌలుకు తీసుకొని ఓన్లీ దున్నడానికే, ట్రాక్టర్ పెట్టి దున్నడానికే 15,000-20,000 ఖర్చు అవుతా ఉన్నది. మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఎకరాకి ఇంత మాత్రమే తీసుకుంటామని చెప్పడంలో దీని యొక్క అంతర్యం ఏమిటి? రైతులు ఎకరాకు 2 క్వింటాలు పండిస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఈరోజు మీరు పోలేదని చెప్పేసి, మార్కెట్లో పోలేదని చెప్పేసి ఈరోజు మీరు ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతు సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ నిజంగా తొలగించాల్సి వస్తే ఇప్పటిదాకా పెట్టినటువంటి పూర్తి పెట్టుబడిని మొత్తం ఇస్తే కనుక తొలగించండి. కానీ 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అని మాత్రం ఎవరైనా ఆర్గనైజర్లు కానీ కంపెనీలు కానీ ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కంపెనీలకు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి ఏదైతే చర్యలు చేస్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా రైతుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా కొన్ని కంపెనీలు అయితే పోయిన సంవత్సరం పంటను ఇప్పటిదాకా పేమెంట్ చేయలేదు, లేదు మాకు మార్కెట్లో సేల్ కాలేదు కాబట్టి మేము ఇస్తలేమని చెప్తా ఉన్నారు. అంటే మీరు మార్కెట్లో సేల్ అయిన తర్వాత ప్రాఫిట్లో రైతులకు ఏమైనా లాభం ఇస్తున్నారా? ఆ ప్రాఫిట్లో మీరు షేర్ ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. మీకు అమ్ముడుపోతే ఇస్తారు, అమ్ముడుపోకపోతే ఎరా రైతులకి. కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గమనించాలా. మొన్న రైతు కమిషన్ ఎదుట ఇవన్నీ వాస్తవ విషయాలను కూడా ఆ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చాలా మంది ఆర్గనైజర్లు చెప్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలా. లేని పక్షంలో ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాలకు ఖచ్చితంగా వెళ్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదాకా పోరాడతాము. ఖచ్చితంగా ఏదైతే రైతులని మభ్యపెట్టి వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారో, వాళ్ళని భూములు గుంజుకుంటున్నారో ఈ ఆర్గనైజర్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, వీటిపైన యొక్క మా దోపిడీ ఆగదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఆ కంపెనీలు కొన్ని రత్నసీడు, నూజువీడు, శ్రీరామ, చాలా రకాలైనటువంటి కంపెనీలు ఏసే పంటని తొలగించమని చెప్పేసి ఈరోజు ఆర్గనైజర్ల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. లేని పక్షంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. మొన్ననే చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా, ఇవన్నింటినీ కూడా దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని చెప్పేసి. లేకపోతే రైతులందరినీ కూడా సేకరించి సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసేలా ఇక్కడి నుంచి గద్వాల నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.